అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ ఫ్రెష్ వీక్ నేను కిచెన్లోకి ఎంటర్ అవుతున్నా అండ్ ఇవాళ చాలా బాగా పర్ఫామ్ చేస్తే నేను డైరెక్ట్గా సెమీస్లోకి ఎంటర్ అవుతాను. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఒక కొత్త రోజు కొత్త వీక్ టాప్ 7 ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మేము కిచెన్లోకి వెళ్తుంటే మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా ఆతృతగా ఉంది. ఏం జరుగుతుందో అసలు ఏం ఉండబోతుందో అని చెప్పి నేనైతే చాలా టెన్షన్గా ఉన్నాను. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మీరు 4 వీక్స్ ఈ కిచెన్లో కంప్లీట్ చేసుకుని 5th వీక్లో ఎంటర్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ షెఫ్. సో హోమ్ కుక్స్, ఇప్పటి నుంచి మీ టెక్నిక్స్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మీ స్ట్రాటజీస్ ఏముందో ఈ కిచెన్లో డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ ఏంటి? కాన్వర్జేషన్ కొంచెం సీరియస్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నెక్స్ట్ వీక్ మీరు సెమీ ఫినాలే ఎంటర్ అవ్వబోతున్నారు. ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయో అసలు ఏం ఐడియా లేదు. ఇంకా టఫ్ అవుతుందని షెఫ్స్ చెప్తున్నారు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఇంకా ఇక్కడ సెలెక్ట్ అయితే డైరెక్ట్ సెమీఫైనల్స్. నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో మీ స్ట్రెంగ్త్స్, మీ మొత్తం ఎనర్జీస్ అండ్ మీ ప్యాషన్ని మీ డిషెస్లో మీరు డెఫినెట్గా ప్రెజెంట్ చేయాలి. సో మాస్టర్ షెఫ్ కిచెన్ అంటే ప్రతి వీక్ ఛాలెంజెస్ డిఫికల్టీ లెవెల్ పై వెళ్తున్నాయి. సో ఈ వీక్ కూడా ఏం ఛాలెంజ్ ఉంటుంది, కొంచెం నర్వస్నెస్ ఉంది. సెమీఫైనల్స్ ఒక రణరంగం లాంటిది. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ గెలవవలసి ఉంటుంది. మాస్టర్ షెఫ్ కిచెన్ని ఇప్పటి నుంచి మీరు ఒక యుద్ధ భూమి అనుకోవాలి. మీ ఫౌండేషన్స్ ఫైనల్ ఛాలెంజ్ గెలిచేలా ఉండాలి. అంటే మీ రుచులే మీ రక్షణ కవచమై మిమ్మల్ని కాపాడాలి. నా డిష్ని చాలా బెస్ట్గా ఎలివేట్ చేసి టాప్ రెసిపీస్లో నా పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. హోమ్ కుక్స్, మరి కొత్త ఛాలెంజ్కి మీరందరూ రెడీయేనా? న్యూ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుందా? సో మీరందరూ మీ కౌంటర్స్కి వెళ్ళండి. జడ్జెస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు చాలా క్యూరియస్గా ఉండే. అసలు ఏం ఛాలెంజ్ ఉందో కౌంటర్ మీద వెళ్ళామంటే ఏదో అక్కడ ఉంటుందన్న ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుండే. హోమ్ కుక్స్, మీ కౌంటర్లో ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేని తీసి మీ కౌంటర్ల మీద పెట్టండి. ట్రైన్ చూడగానే అందులో అన్ని స్వీట్నర్స్ ఉన్నాయి. నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఓన్లీ స్వీట్నర్స్తోనే నేను డిష్ చేయాలని కొద్దిగా ఆలోచిస్తున్నా. కౌంటర్ కింద నుంచి ఆ ట్రైన్ తీసాను. దాంట్లో నట్స్ ఇంకా షీట్స్ ఉన్నాయి. దీంతోనే నేను డిష్ చేస్తాను. నాకైతే అస్సలు ఏం అర్థం అవుతలేదు. అందరి కౌంటర్స్లో డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. అది ఓపెన్ చేసిన వెంటనే నా దగ్గర హర్బ్స్ అండ్ స్పైసెస్ ఉన్నాయి. సో నాకు ఇవాళ ఏం చేయాలో కూడా తెలియదు. నా కౌంటర్ నుంచి ట్రై తీసి పెట్టగానే నేను చాలా కన్ఫ్యూజ్గా ఫీల్ అయ్యాను. మొత్తం డైరీ ప్రొడక్ట్సే ఉన్నాయి. దీంతో నేను ఏం చేయగలుగుతాను, అసలు టాస్క్ ఏంటి ఉంటుందో అసలు ఏం అర్థం కావట్లేదు. హోమ్ కుక్స్, మీ ట్రేలో ఏమేమి ఉన్నాయో చూసుకున్నారా ఒకసారి? చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓన్లీ ప్రోటీన్తో డిష్ ఎలా చేయాలని. జస్విన్, నీ ట్రేలో ఏమున్నాయి? ప్రోటీన్స్ ఉన్నాయి షెఫ్, ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. భాష? షెఫ్ అన్ని స్వీట్నర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రవి? నాకు డిఫరెంట్ నట్స్ ఉన్నాయి షెఫ్ నా దగ్గర. రాగశ్రీ? నా ట్రేలో హర్బ్స్ అండ్ స్పైసెస్ ఉన్నాయి షెఫ్.
మీ ట్రేలో ఏమేమి ఉంది? ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి షెఫ్. రోహిత్, నాకు అన్ని వెజిటేబుల్స్ వచ్చాయి, కొంచెం ఎగ్జాటిక్ టైప్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. శ్యామ్, డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి షెఫ్. ఆ మిల్క్ ఏ మిల్క్ తెలుసా? ఐ మీన్ షూర్ తెలియట్లేదు షెఫ్. తెలీదా? సో అది గోట్ మిల్క్. గోట్ మిల్క్? ఎస్. నేను ఇప్పుడు కొంచెం గోట్ మిల్క్ ఎప్పుడు ట్రై చేయలేదు, దాంతో ఏం చేయాలో అని చెప్పి చాలా భయం వేస్తున్నారు. హోమ్ కుక్స్ మీ అందరూ హ్యాపీగా ఉన్నారా మీకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ తోటి? నో షెఫ్. షెఫ్ షెఫ్స్ మీ ట్రేతో హ్యాపీగా ఉన్నారా అంటే ఎలా హ్యాపీగా అవుతాం? నేను 5 మీల్స్ ఒక డిష్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏంటి ఈరోజు ఛాలెంజ్ అని. సో రోహిత్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక డిష్కి ప్రాణం పోయాలంటే ఏమేమి ఉండాలి ఒక డిష్లో? ఫ్లేవర్ కావాలి, టెక్స్చర్ కావాలి. అంతేనా? ఇంగ్రీడియంట్స్ వద్దా? అంటే ఇంగ్రీడియంట్స్తోని ఫ్లేవర్ అండ్ టెక్స్చర్. రోహిత్, షెఫ్ నువ్వు చెప్పింది కరెక్ట్. మీ అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 5 ఇంగ్రీడియంట్స్ మీ ట్రేలో ఉన్నాయి. కానీ ఆ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఒక బ్యాలెన్స్డ్ కంప్లీట్ మీల్ తయారు చేయలేరు. మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ మీ తోటి హోమ్ కుక్స్ దగ్గర ఉన్నాయి. సో ఈరోజు ఛాలెంజ్ అదే ఉండబోతుంది. దాన్నే బాటర్ ఛాలెంజ్ అంటాం. బార్టర్ అంటే బేసికలీ బార్గెన్ చేయడం. అసలు నాకు చేయడం ఇష్టమే లేదు. ఇప్పుడు ఇలాంటి ఛాలెంజ్ అప్పుడు నేను ఏం చేస్తానో అని అసలు అర్థం కావట్లేదు నాకు. అప్పుడు ఈరోజు ఎవరైతే ఈ ఛాలెంజ్లో గెలుస్తారో వాళ్ళు మాత్రమే సెమీఫైనల్స్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎదుటి వాళ్ళకి అవసరమైన వస్తువు వాళ్ళకి ఇచ్చి మనకి కావలసిన వస్తువు తీసుకోవాల్సి ఉంటుంది. అదే మన బాటర్ ఛాలెంజ్. ఒక్కసారి మీ ఇంగ్రీడియంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అన్ని ఫ్యామిలీస్ నుంచి ఒక ఇంగ్రీడియంట్ మీ ట్రేలో ఉండాలి. హోమ్ కుక్స్ అవసరం అనుకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కూడా పని చేయించుకోగలగాలి. అలా కానప్పుడు బెదిరించి కూడా చేయించుకోగలగాలి. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే రేపు ఏంటి అని. హోమ్ కుక్స్ ఫైనల్గా మీ ట్రేలో ఏ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఆ 5 ఇంగ్రీడియంట్స్ మాస్టర్ షెఫ్ వర్ది డిష్లో కనబడాలి. సో జస్విన్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. సో నేను తొందరగా నా స్ట్రాటజీ యూజ్ చేసి ఫస్ట్ భాష దగ్గర వెళ్ళి భాషతో ఒక స్వీట్నర్ తీసుకుంటాను. ఎందుకంటే అశ్వినీజీ దగ్గర బెర్రీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, డెజర్ట్ చేయొచ్చు ఆ స్వీట్నర్తో. నీకేం కావాలా? నాలెన్ గుడ్. నాకేం ఇస్తా? నీకేం కావాలి చెప్పు. నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్, కొద్దిగా వెనకాల ఉందన్నమాట. సో నేనైతే నాలెన్ గుడ్ ఇవ్వలేను. నాలెన్ గుడ్ ఇస్తే వాట్ ఎవర్ యూ వాంట్ ఫస్ట్ ఆప్షన్ నీకే ఇస్తున్నాను. నేను జాగరీ పౌడర్ కానీ కోకోనట్ షుగర్ కానీ ఇవ్వగలను. నీకేం కావాలి మరి? స్క్విడ్ కానీ లేదంటే ఫిష్ కానీ తీసుకుంటా. స్క్విడ్ తీసుకో. థ్యాంక్ యూ. గివ్ మీ కోకోనట్ షుగర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అశ్వినీజీ, ఎలా ఉన్నా? హాయ్ జస్విన్. ఐ వాంట్ ప్యాషన్ ఫ్రూట్. ఐ వాంట్ నోలన్ గుడ్. I can work with strawberries also. నాకి ప్రాన్స్ ఇవ్వు. మీరు ప్యాషన్ ఫ్రూట్ ఇస్తారా? ప్రాన్స్. ఓకే, థ్యాంక్ యూ. కమింగ్ టు ద మీట్ కింగ్, సీ ఫుడ్ కింగ్. జస్విన్ నా కౌంటర్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను డిసైడ్ అయిపోయినా ఎట్లా అయినా సరే చికెన్ నేను తీసుకోవాలనేసి. ఎందుకంటే నా మైండ్లో ఈసారి చికెన్ ఈరోజు కుక్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. నాకు వైట్ మక్కన్ కావాలి. లేదు, వైట్ మక్కన్ కొద్దిగా వాల్యూ ఎక్కువ. నేను కూడా చాలా వాల్యుబుల్ కదా, ప్లీజ్. బట్ నా వరకు కాంపిటీషన్లోను వైట్ మక్కన్ నీకు చాలా వాల్యుబుల్. నాకు మక్కన్ హే కావాలి. గోట్ మిల్క్ తీసుకో. గోట్ మిల్క్ వద్దు. సరే డన్, నాకు చికెన్ కావాలి. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఇప్పుడు నా మైండ్లో ఒక చాలా బ్రిలియంట్ డిష్ వస్తుంది. సో ఆ డిష్ కోసం నాకు సెసమే సీడ్స్ కావాలి. సో సెసమే సీడ్స్ కోసం ఐ వెంట్ టు రవి.
జస్విన్తో డీల్ చేయాలంటే చాలా టఫ్, ఎందుకంటే జస్విన్కి చాలా బాగా తెలుసు నాలో ప్లస్ క్వాలిటీస్, నా మైనస్ క్వాలిటీస్. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.